హాయ్ స్టూడెంట్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు అవర్ ఛానల్. గత కొద్ది రోజులుగా 10th క్లాస్ పిల్లలు బోర్డ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. అయితే ఫిజికల్ సైన్స్ ఎగ్జామ్లో గవర్నమెంట్ బోర్డు ప్రొవైడ్ చేసినటువంటి ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎవల్యూషన్ ఆ కీ పేపర్ను నేను ఈరోజు మీతో డిస్కస్ చేస్తాను. ఎవరెవరైతే 10 పాయింట్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఈరోజు ఆ కీ చూస్తే మీకు 10 పాయింట్స్ వస్తాయా రావా, లేదా ఎంతవరకు స్కోర్ చేయగలరు, లేదా బోర్డు మన పేపర్ని ఎలా కరెక్షన్ చేస్తుంది, అవన్నీ మీకు చాలా ఈజీగా అర్థమైపోద్ది. అంటే 2 మార్క్స్కి ఎలాంటి ఆన్సర్ రాయాలి, 4 మార్క్స్కి ఎలాంటి ఆన్సర్ రాస్తే ఫుల్ మార్క్స్ వస్తాయి, అట్లానే 6 మార్క్స్లో ఏ విధంగా ఆన్సర్ రాస్తే మీకు 6 మార్క్స్ వస్తాయి, బిట్ పార్ట్ ఎలా రాయాలి, ఇవన్నీ కూడా గవర్నమెంట్ బోర్డు వారు ఇచ్చినటువంటి కీ పేపర్ ఈరోజు నేను మీతో డిస్కస్ చేస్తున్నాను. ఆ కీ పేపర్ మీకు చూపిస్తాను. చూసిన తర్వాత మీకు ఎన్ని మార్క్స్ స్కోర్ చేయగలరు, మీ 10 పాయింట్స్ వస్తాయా, 9.8 వస్తాయా, అవుట్ ఆఫ్ 40 మార్క్స్కి మీకు 36 అబోవ్ వస్తాయా రావు అనేది ఈరోజు మీకు చాలా క్లియర్గా అర్థమైపోతుంది. సో లెట్ us కంటిన్యూ. ఈచ్ క్వశ్చన్ ఆన్సర్ పార్ట్ ఏ పార్ట్ బి రెండు కూడా నేను మీకు క్లియర్గా ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్ us see the క్వశ్చన్ పేపర్. సో చిల్డ్రన్, ఈరోజు క్వశ్చన్ పేపర్లో మనకి ఫస్ట్ ఇచ్చినటువంటి క్వశ్చన్ అయితే రైట్ ఎనీ 2 డైలీ లైఫ్ అప్లికేషన్స్ ఆఫ్ బేకింగ్ సోడా అని ఉంది. ఫస్ట్ 2 మార్క్స్లో క్వశ్చన్కి మనకి మార్క్స్ ఎలా అలాట్ చేస్తున్నారో చూడండి. బేకింగ్ సోడా యూజెస్ మనం రాయాల్సింది యూజ్డ్ ఇన్ ప్రిపరేషన్ ఆఫ్ బేకింగ్ పౌడర్, యూజ్డ్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ యాంటాసిడ్స్, అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ సోడా యాసిడ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్, ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ మైల్డ్ యాంటీసెప్టిక్. సో ఇది మనకి మెయిన్ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇలా రాస్తే మీకు 2 మార్క్స్ వస్తాయి. సో యాక్చువల్గా మీకు ఈ కీ పాయింట్స్ రాసుకోవాలి. యాంటాసిడ్, ఫైర్ ఎక్స్టింగ్విషర్, అట్లానే యాంటీసెప్టిక్, ఫాస్టర్ కుకింగ్, ఇట్లా మీకు ఈ కీవర్డ్స్ రాస్తే మీకు సరిపోతుంది అనమాట. సో ఇక్కడ 2 మార్క్స్ క్వశ్చన్లో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి రైట్ ద రిక్వైర్డ్ మెటీరియల్స్ కెమికల్స్ ఫర్ ఎస్టరిఫికేషన్ రియాక్షన్ యాక్టివిటీ అన్నాడు. ఇది సెకండ్ ఆన్సర్. ఇక మెటీరియల్స్ వచ్చేసి మనకి టెస్ట్ ట్యూబ్, బీకర్, ట్రిపాడ్, బర్నర్, వాటర్, వైర్ గేజ్. సో ఇవి మనకి మెటీరియల్స్ రిక్వైర్డ్ అనమాట. మార్క్స్ అవార్డు ఎలా చేస్తారంటే అవార్డు 1 మార్క్ ఫర్ ఎనీ 4 మెటీరియల్స్ అన్నాడు, అవార్డు 1 మార్క్ ఫర్ ఎనీ 2 కెమికల్స్. ఇక్కడ కెమికల్స్లో మనకి ఇథనాల్, గ్లేషియల్ ఎస్టిక్ యాసిడ్, కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. సో ఇలా రాస్తే మీకు 2 మార్క్స్ వస్తాయి అన్నమాట. సో ఒక 4 పార్ట్స్కి 2 కెమికల్స్ రాస్తే మీకు 2 మార్క్స్ వస్తాయి. కాకపోతే థర్డ్ క్వశ్చన్ వచ్చేసి మీకు ఒక డిఫరెంట్ క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. అది ఆ డిఫరెంట్ క్వశ్చన్ వచ్చేసి మీకు క్వశ్చన్ ఎలా ఉందంటే గెస్ అండ్ రైట్ వాట్ చేంజెస్ మే హ్యాపెన్ ద ఫోకల్ లెంగ్త్ ఆఫ్ పొజిషన్ ఆఫ్ ద ఆప్టిక్ సెంటర్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్ ఇఫ్ ఇట్ ఈస్ బ్రోకెన్ ఇంటూ 2 పీసెస్. ఇక్కడ మనకి 2 కేసెస్ ఇచ్చారు. ఈ రెండిట్లో ఏ ఒకటి రాసినా కూడా కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ సిచ్యువేషన్ 1లో ఇఫ్ లెన్స్ ఈజ్ బ్రోకెన్ ఇంటూ 2 పీసెస్ యాజ్ గివెన్ ఫిగర్. సో ఎట్లా అంటే ఇక్కడ హారిజాంటల్గా, వర్టికల్గా అనుకోవచ్చు. నో చేంజ్ ఇన్ ఫోకల్ లెంగ్త్, నో చేంజ్ ఇన్ ఆప్టిక్ సెంటర్. ఇది 1 టైప్ ఆఫ్ ఆన్సర్. అంటే నో చేంజ్ అని రాసినా మీకు 2 మార్క్స్ వస్తాయి. ఇంకొకటి ఏంటంటే ఇఫ్ లెన్స్ ఈజ్ బ్రోకెన్ ఇంటూ 2 పీసెస్ అండ్ ఫార్మ్ ప్లేనో కాన్వెక్స్ లెన్సెస్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్, ఫోకల్ లెంగ్త్ విల్ చేంజ్, ఆప్టిక్ సెంటర్ ఆల్సో చేంజెస్ అనమాట. సో ఇక్కడ మీకు కీవర్డ్స్లో ఒకటి ఫోకల్ లెంగ్త్ చేంజ్, ఆప్టిక్ సెంటర్ చేంజ్ అన్నా కూడా 2 మార్క్స్ వస్తాయి, నో చేంజ్ అన్నా కూడా 2 మార్క్స్ వస్తాయి. ఇది కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ చూడండి, అవార్డ్ 2 మార్క్స్ ఇఫ్ స్టూడెంట్ రైట్ 2 ఆన్సర్స్ ఫర్ ఎనీ సిచ్యువేషన్. ఏదైనా ఒక సిచ్యువేషన్కి మీరు ఫస్ట్ సిచ్యువేషన్ బేస్ చేసుకొని నో చేంజ్ అని రాసిన 2 మార్క్స్ వస్తాయి, సెకండ్ సిచ్యువేషన్లో ఫోకల్ లెంగ్త్ ఆప్టిక్ సెంటర్ చేంజెస్ అని రాసినా కూడా 2 మార్క్స్ వస్తాయి. ఇక ఫోర్త్ క్వశ్చన్ ఆన్సర్ చూడండి. ఫోర్త్లో మీకు క్వశ్చన్ వచ్చేసి ఫోర్త్ క్వశ్చన్ మెన్షన్ ద 4 ఫిజికల్ మెథడ్స్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది ఓర్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఎనీ 2 ఆఫ్ దెమ్ అన్నాడు. ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఓర్లో మనకి 4 మెథడ్స్ ఉన్నాయి. హ్యాండ్ పికింగ్, వాషింగ్, ఫ్రోత్ ఫ్లోటేషన్, మ్యాగ్నెటిక్ సపరేషన్. సో ఈ 4లో ఎనీ 2 ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు 2 మార్క్స్ వస్తాయి, అంటే 4 మార్క్స్ వస్తాయి. ఈ 4 రాయాలి, అట్లనే
హ్యాండ్ పికింగ్ వాషింగ్ కానీ, ఫ్రోత్ ఫ్లోటేషన్, మ్యాగ్నెటిక్ సపరేషన్ కానీ. సో ఇక్కడ చూడండి, అవార్డ్ 2 మార్క్స్ ఫర్ ఎనీ 2 ఆఫ్ ది అబోవ్. ఇక్కడ మీకు హ్యాండ్ పికింగ్, వాషింగ్, ఫ్రోత్ ఫ్లోటేషన్, మ్యాగ్నెటిక్ సపరేషన్ ఈ 4 రాసినందుకు 2 మార్క్స్ ఇస్తున్నారు. ఈ 4గిట్లో ఏదో 2 ఎక్స్ప్లెయిన్ చేసినందుకు 2 మార్క్స్ ఇస్తున్నారు. అట్లా మీకు 4 మార్క్స్ అవార్డ్ చేయడం జరుగుతుంది. తర్వాత రైట్ ద అప్లికేషన్స్ ఆఫ్ ఎనీ 2 అప్లికేషన్స్ ఆఫ్ ఫ్యారడేస్ లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అన్నాడు. ఇక్కడ 4 అప్లికేషన్స్ ఉన్నాయి, 4లో 2 ఎక్స్ప్లెయిన్ చేయాలి. మనకి సెక్యూరిటీ చెక్కింగ్, టేప్ రికార్డర్, ఏటీఎం కార్డు, ఇండక్షన్ స్టవ్ ఈ 4 అప్లికేషన్స్, ఏసీడీసీ జనరేటర్స్. ఈ అప్లికేషన్స్ రాసినందుకు 2 మార్క్స్ వేస్తారు. అట్లనే ఒక 2 ఎక్స్ప్లెయిన్ చేయాలి. సెక్యూరిటీ చెక్కింగ్, అట్లనే టేప్ రికార్డర్. సెక్యూరిటీ చెక్కింగ్లో మెయిన్ కీవర్డ్స్ వచ్చేసి మనకి కాయిల్ ఉంటుంది, రెక్టాంగులర్ కాయిల్, ఐరన్, చేంజ్ ఇన్ ద ఫ్లక్స్, ఇండ్యూస్డ్ కరెంట్ అని. ఈ కీవర్డ్స్తో మనకి ఎక్స్ప్లెనేషన్ చేస్తే 2 మార్క్స్ వస్తాయి. మ్యాగ్నటైజ్డ్ కోటింగ్ ఆన్ టేప్, ఏది టేప్ రికార్డర్ సంబంధించింది. సో ఇది 4 మార్క్స్లో ఇలా రాస్తే మీకు 4 మార్క్స్ అవార్డ్ చేయడం జరుగుతుంది. అట్లనే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఒక టేబుల్ ఇచ్చారు. ఆ టేబుల్లో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మీకు విచ్ ఆఫ్ ద గివెన్ ఆర్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అన్నాడు. అంటే బెరిలియం, మెగ్నీషియం అనేవి ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్. ఇక్కడ బెరిలియం 1s2 2s2, అట్లానే మెగ్నీషియం కూడా 1s2 2s2 2p6 3s2 వస్తుంది. అంటే ఎస్ ఆర్బిటల్ లాస్ట్ షెల్లో ఎస్ ఉంటుంది కాబట్టి మనకి బెరిలియం, మెగ్నీషియం ఆన్సర్స్ అవుతాయి. విచ్ ఆఫ్ ది గివెన్ హ్యాజ్ లీస్ట్ వ్యాలెన్సీ. నియాన్ అనేది లీస్ట్ వ్యాలెన్సీ. ఎందుకని లాస్ట్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా, అండ్ నోబుల్ గ్యాసెస్ వ్యాలెన్సీ కూడా 0. నియాన్ ఈజ్ వన్ ఆఫ్ ది నోబుల్ గ్యాస్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ 15th గ్రూప్ అన్నాడు. పాస్పరస్. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తే మీకు 3s2 3p3 వస్తుంది. లాస్ట్ షెల్లో 5 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, అది 15th గ్రూప్ లేదా 5th A గ్రూప్. సో నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ ది గివెన్ ఆర్ ద సేమ్ పీరియడ్ అంటున్నాడు. ఇక్కడ బెరిలియం, నియాను ఒకటే పీరియడ్, అట్లానే మెగ్నీషియం, పాస్పరస్ కూడా ఒకటే పీరియడ్. ఈ రెండిట్లో ఏది రాసినా సరే మీకు కరెక్ట్ ఆన్సర్. ఇట్లా 4కి 4 మార్క్స్. చాలా సింపుల్గా టేబుల్ ఆన్సర్ అయితే ఎవరైనా రాయొచ్చు. నెక్స్ట్ 6 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేసి డ్రా ద డయాగ్రామ్ షోయింగ్ ద మయోపియా అండ్ ఇట్స్ కరెక్షన్. చూడండి, ఇది డిఫెక్ట్ ఆఫ్ మయోపియా. అట్లానే ఇక్కడ అవార్డ్ 2 మార్క్స్ ఫర్ ద డిఫెక్ట్ ఆఫ్ మయోపియాకి. అట్లానే కరెక్షన్లో కూడా బైకాన్కేవ్ లెన్స్ యూస్ చేస్తూ కరెక్టెడ్ డిఫెక్ట్. ఇది 3 మార్క్స్, ఇది 3 మార్క్స్. టోటల్ 6 మార్క్స్ అయితే ఇక్కడ ఈజీగా డయాగ్రామ్కి 6 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ ఓమ్స్ లా. ఓమ్స్ లాలో మెయిన్ రిక్వైర్డ్ మెటీరియల్స్కే మీకు 2 మార్క్స్ వస్తుంది. మెటీరియల్స్ 1.5 వోల్ట్ బ్యాటరీస్ 5, యామ్మీటర్, వోల్ట్మీటర్, కండక్టింగ్ వైర్, ఐరన్ స్పోక్, స్విచ్. అట్లానే డయాగ్రామ్ డ్రా చేసినందుకు కూడా 1 మార్క్ వస్తుంది. తర్వాత ప్రొసీజర్ ఈ ప్రొసీజర్ రాసినందుకు 1 మార్క్. ఇక్కడ 2 + 2 4 అయిపోయినాయి. ఒక టేబుల్ డ్రా చేసి మనకు అప్రాక్సిమేట్ వాల్యూస్ వేసుకోవాలి, అదొక 1 మార్క్. ఫైనల్ కంక్లూజన్, క్యాలిక్యులేట్ ద V/I ఇన్ ఈచ్ కేస్ అనేది, విల్ ఫైండ్ ద V/I ఈజ్ కాన్స్టెంట్, దీనికి ఒక 1 మార్క్. అట్లా 6 మార్క్స్ కూడా ఈచ్ పార్ట్లో డివిజన్. మీరు మెటీరియల్స్ రాస్తే 2 మార్క్స్ ఉంది, డయాగ్రామ్కి 1 మార్క్ ఉంది, అట్లనే టేబుల్ ప్రాసెస్కి ఒక 1 మార్క్, కంక్లూజన్ పార్ట్లో మీకు ఒక 1 మార్క్. అట్లా 6 మార్క్స్ యాక్టివిటీకి ఉన్నాయి. నెక్స్ట్ 9th క్వశ్చన్ ప్రాబ్లమ్ బేస్డ్ క్వశ్చన్ ఇది. ఇక్కడ ఫైండ్ ద మాస్ ఆఫ్ ది సబ్స్టెన్స్ అన్నాడు. హైడ్రోజన్ రియాక్ట్ విత్ ఆక్సిజన్ టు ప్రొడ్యూస్ వాటర్. వాట్ విల్ ద మాస్ ఆఫ్ వాటర్ ప్రొడ్యూస్ ఇఫ్ 100 grams ఆఫ్ హైడ్రోజన్ participated in the reaction? Calculate the number of molecules of water produced in the reaction. ఇక్కడ మాస్ ఫైండ్ చేయాలంటే మీకు కంపారిజన్ బిట్వీన్ ద హైడ్రోజన్, ఆక్సిజన్ అనమాట. మనకి ఒక బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్లో 2H2 + O2 2H2Oలో 2 moleculesకి అంటే ఓవరాల్గా మాస్ అనేది 4 grams ఆఫ్ హైడ్రోజన్ అనేది 36 grams ఆఫ్ వాటర్ ప్రొడ్యూస్ చేస్తే 100 grams ఆఫ్ హైడ్రోజన్ అనేది ఎంత వాటర్ మాలిక్యూల్ ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. మనం ఇట్లా క్యాన్సిలేట్ చేస్తే మీకు 900 grams ఆఫ్ వాటర్ మాస్ అయితే వస్తుంది. ఇప్పుడు మన నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ కూడా ఫైండ్ చేయాలి. క్యాలిక్యులేట్ ద నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆఫ్ వాటర్ అన్నాడు. ఇక్కడ 18 grams ఆఫ్ వాటర్కి అయితే మనకి 6.02 × 10⁻23 ఇది అవగాడ్రో నెంబర్కి ఈక్వల్ చేయాలి. అప్పుడు 900 grams-కి ఎంత, 18 grams 6.02 × 10⁻23 అయితే 900 grams-కి ఎంత అని చెప్పేసి మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి ఓవరాల్ క్యాలిక్యులేషన్ వచ్చేసి 30.11 × 10⁻24 వస్తుంది. సో ఈ 3.01 × 10⁻25 కూడా కరెక్టే. ఇది క్యాలిక్యులేషన్ పార్ట్.
ఇక మనకి బిట్ పార్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బిట్ పార్ట్లో చాలామంది ఎక్స్పెక్టెడ్గా ఎలా రాశారు ఏంటి అనేది చూద్దాము. ఫస్ట్ బిట్ వచ్చేసి మీకు క్వశ్చన్ ఎలా అడిగారనంటే ఐడెంటిఫై ద కరెక్ట్ షేప్ ఆఫ్ ది మాలిక్యూల్ అన్నాడు. ఇక్కడ ఐడెంటిఫై ద కరెక్ట్ షేప్ ఆఫ్ మాలిక్యూల్ వచ్చేసి ఆప్షన్ సి కరెక్ట్. ఆప్షన్ సి ఏంటంటే ఇక్కడ మీకు వి షేప్, ఇక్కడ ఆక్సిజన్కి హెచ్ ఇట్లా పైన ఇచ్చి ఉంటారు. మీకు ఆల్రెడీ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇది బిట్ చదివే ఉంటారు. సో ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. సెకండ్ బిట్ వచ్చేసి నంబర్ ఆఫ్ సబ్ షెల్స్ ఇన్ ద మెయిన్ షెల్ ఎమ్ అన్నాడు. ఇక్కడ 3 సబ్ షెల్స్. సెకండ్ క్వశ్చన్కి సి ఆప్షన్ రైట్ ఆన్సర్. అండ్ థర్డ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ ద మిర్రర్ అన్నాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ మిర్రర్ అని అంటే ఇక్కడ థర్డ్ బి ఆన్సర్ కరెక్ట్. -v/u అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఫోర్త్ క్వశ్చన్ నేమ్ ద కార్బన్ కాంపౌండ్ అని ఇక్కడ ఒక కార్బన్ కాంపౌండ్ CH3 CH2 C డబుల్ బాండ్ OH ఇచ్చారు. దీనికి ఫోర్త్ క్వశ్చన్ బి ఆన్సర్ కరెక్ట్. ప్రొపనోయిక్ యాసిడ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాజ్ మోర్ అటామిక్ రేడియస్ అన్నాడు. ఫిఫ్త్ డి కరెక్ట్ ఆన్సర్, అది రుబీడియం. సిక్స్త్ క్వశ్చన్ కలర్ ఆఫ్ ది కాపర్ సల్ఫేట్ ఆఫ్టర్ రిమూవింగ్ వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ అన్నాడు. ఏ వైట్ కలర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సెవెంత్ క్వశ్చన్ వచ్చేసి ఏ డబుల్ కాన్వెక్స్ లెన్స్ హ్యాస్ 2 surfaces of equal radius 20 centimeters, then the focal length is. సెవెంత్ డి డిపెండ్ ఆన్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది కరెక్ట్ ఆన్సర్. దీనికి సెవెంత్ క్వశ్చన్కి డి కరెక్ట్ ఆన్సర్. అట్లనే ఎయిత్ క్వశ్చన్ వచ్చేసి ఎగ్జాంపుల్ ఫర్ పోలార్ కోవలెంట్ కాంపౌండ్ అన్నాడు. పోలార్ కోవలెంట్ HCl. ఎయిత్ ఆన్సర్ సి కరెక్ట్ ఆన్సర్. నైన్త్ లీస్ట్ ఎనర్జీ ఆర్బిటాల్ ఆఫ్ ది ఫాలోయింగ్. లీస్ట్ ఎనర్జీ ఇక్కడ నైన్త్ ఏ కరెక్ట్ ఆన్సర్. 4s. మనకి n+l వాల్యూ తీసుకుంటే 4 + 0 4 వస్తుంది. ఇక్కడ p అనేది 1, d అనేది 2 కింద తీసుకోవాలి. ఇక్కడ 5, ఇక్కడ 5, అలా 6. కాబట్టి మనకి ఏ 4s అనేది కరెక్ట్ ఆన్సర్. లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ఇమేజ్ ఫార్మ్డ్ బై కాన్వెక్స్ మిర్రర్ అన్నారు. ఆప్షన్ బిలో 1 and 4 అనేది కరెక్ట్ ఆన్సర్స్. అంటే ఇక్కడ డిమినిష్డ్, ఎరెక్ట్, కాబట్టి 10th బి ఆన్సర్ అనేది కరెక్ట్ ఆన్సర్స్. సో మీ ఆన్సర్స్ కానీ ఇవి ఆప్షన్ పార్ట్ బిలో 1C, 2C, 3B, 4B, 5D, 6A, 7D, 8C, 9th A, 10th B అనే ఆప్షన్స్ కానీ మీరు పెడితే పార్ట్ బిలో 10కి 10 మార్క్స్ స్కోర్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఇది వాల్యుయేషన్ చేసేవాళ్ళు చూసేటువంటి క్రైటీరియా. పేపర్ ప్రజెంటేషన్ చేసేటప్పుడు మీకు ఇవి మెయిన్ అనమాట. సో దీన్ని బట్టి మీకు ఫిజిక్స్లో ఎన్ని మార్క్స్ వస్తాయనేది ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ చిల్డ్రన్. ఐ హోప్ మెనీ చిల్డ్రన్ విల్ గెట్ దిస్ టైమ్ 10 points. ఆల్మోస్ట్ పేపర్ ఈజ్ వెరీ ఈజీ. సో మనకి వాల్యుయేషన్ చేసేవాళ్ళు ఇట్లా ఎవ్రీ క్వశ్చన్కి కూడా ఇండివిజువల్గా చెక్ చేయడం జరుగుతుంది. పార్ట్స్ రాసిన, డయాగ్రామ్ డ్రా చేసిన, ప్రొసీజర్ రాసిన, ఇండివిజువల్గా మార్క్స్ అనేవి ఇవ్వడం అయితే జరుగుతుంది అన్నమాట. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అట్లనే కంటిన్యూషన్గా ఈ వీడియోస్ రావాలంటే బెల్ ఐకాన్ పైన ప్రెస్ చేసి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే వేరే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈ వీడియోని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్.